విచ్చేసిన డోన్ పత్రికా విలేకరుల మిత్రులందరికీ మా తెలుగుదేశం పార్టీ తరఫున పేరున అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటాము. ముఖ్యంగా ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణము మా పార్టీ పెద్దలు, మా డోను శాసనసభ్యులు, పూజ్యులు, పెద్దలు, గౌరవనీయులు శ్రీ కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు మండల స్థాయి కమిటీ ఎన్నుకోవడం జరిగినది. అదేవిధంగా టౌన్ స్థాయి కమిటీ ఒకటి ఏర్పాటు చేయడం జరిగినది. దానికి సంబంధించి 10 మంది ప్యానల్ కమిటీ సభ్యులను ఎన్నుకోవడం జరిగింది. గ్రామంలో కానీ, రూరల్లో కానీ, టౌన్లో కానీ. దానికి సంబంధించి మా ప్యానల్ సభ్యులను పత్రికాముఖంగా పెద్దలు, ఎమ్మెల్యే గారు సూర్యప్రకాష్ రెడ్డి గారు, పార్టీ అధిష్టానము డిక్లేర్ చేయమని చెప్పింది మాకు. దానికోసం ఈ సమావేశం ముఖ్య ఉద్దేశము. ఈ ప్యానల్లో సభ్యులు రూరల్ మండలానికి వచ్చేసి అధ్యక్షులుగా దశరథ రామిరెడ్డి, బొమ్మేటి దశరథ రామిరెడ్డి నన్ను ఎన్నుకున్నారు. సెక్రటరీగా మల్లెపల్లె జయన్న యాదవ్ని, ఉపాధ్యక్షులుగా ఎస్ సంజీవుడిని, ఆర్గనైజింగ్ సెక్రటరీగా మణికే శ్రీరాములు గారిని, ఆర్గనైజింగ్ సెక్రటరీగా గోరంట సాంబశివుడు గారిని, ఆర్గనైజింగ్ సెక్రటరీగా షేక్ మామూలు గౌడా గారిని, ఇంకొక ఆర్గనైజింగ్ సెక్రటరీ మండల కార్యదర్శిగా ఈ వెంకటరమణ గౌడ్ గారిని, కార్యదర్శిగా కొమ్ము మాధవ స్వామిని, ఇంకో కార్యదర్శిగా మేకల మద్దయ్యని, కోశాధికారిగా సందు నారాయణని మా పార్టీ అధిష్టానం తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఎన్నుకోవడం జరిగినది. పెద్దలు, పూజ్యులు జయసూర్య ప్రకాష్ రెడ్డి ఆదేశాల మేరకు ఈరోజు పత్రికాముఖంగా మండల స్థాయి, టౌన్ స్థాయి అందరికీ ఈ కార్యవర్గ కమిటీ సభ్యులను మేము పత్రికాముఖంగా వాళ్ళని ప్రజలకు తెలియజేయడం అనేది. అదేవిధంగా టౌన్ గురించి, కమిటీ గురించి టౌన్ అధ్యక్షులు రాఘవేంద్ర గారు మాట్లాడతారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు, అలాగే ఇక్కడ ఎమ్మెల్యే సూర్యప్రకాష్ రెడ్డి ఆదేశాల మేరకు ఈరోజు టౌన్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. గతంలోనే మా ఇద్దరిని గ్రామ మరియు ఇక్కడ పట్టణ సంబంధించి అధ్యక్షులుగా మమ్మల్ని ఎన్నుకోవడం జరిగింది. ఈరోజు మేము ఫుల్ బాడీని ఈరోజు ఎన్నుకోవడం జరిగింది. ఇందులో ముఖ్యంగా మనకు పట్టణ అధ్యక్షులుగా నా పేరు రాఘవేంద్ర గౌడ్, రెండో జనరల్ సెక్రటరీగా మహమ్మద్ రఫీ గారు, అలాగే పట్టణ ఉపాధ్యక్షులుగా మరి ఉపేంద్ర గారు, పట్టణ ఆర్గనైజ్ సెక్రటరీగా శ్రీధర్ గౌడ్ గారు, పట్టణ ఆర్గనైజ్ సెక్రటరీగా టి సురేష్ గారు, పట్టణ ఆర్గనైజ్ సెక్రటరీగా హుసేన్ గారు, పట్టణ కార్యదర్శులుగా ఎస్ వెంకటరాములు గారు, పట్టణ కార్యదర్శులుగా కె సుదర్శన్ గుప్తా గారు, పట్టణ కార్యదర్శులుగా ఘనమద్దయ్య గారు, ట్రెజరర్గా చాటకొండ ఓం ప్రకాష్ గారు ఎన్నుకోవడం జరిగింది. తర్వాత రేపటి నుంచి, అనగా ఈరోజు డిక్లేర్ అయిపోయింది కాబట్టి రేపు నుంచి ఫుల్ బాడీ కూడా ప్రతి కార్యక్రమంలో పాల్గొంటూ రాజకీయ సంబంధమైన ప్రకటనలు కానీ ఏదైనా సరే మేము ఇస్తూ ఉంటాము. అలాగే భవిష్యత్తులో మీ నుంచి కూడా మాకు ఏమైనా సమస్య ఉన్నా కూడా మాకు తెలియజేస్తే మా కమిటీ ద్వారా మేము సూర్యప్రకాష్ రెడ్డి గారికి తెలియజేస్తూ భవిష్యత్తులో ఎటువంటి సమస్య లేకుండా మేము ముందుకెళ్తామని మేము ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. నిజానికి పనిచేయాలనుకుంటున్నాము.